తెలంగాణలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై నీలి నీడలు అలముకుంటున్నాయి. ఇప్పట్లో జరిగే అవకాశం లేనట్లే కనిపిస్తోంది. ఓటర్ల జాబితాల సమగ్ర సవరణ తర్వాతే నిర్వహించే అవకాశం ఉంది. దీంతో మరో 6 నెలల ఎదురుచూపులు తప్పకపోవచ్చు. గతంలో బీసీ రిజర్వేషన్ల అంశం అడ్డొస్తే ఇప్పుడు ఎస్ఐఆర్ జనాభా లెక్కల సేకరణ అవరోధంగా మారాయి. తెలంగాణలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణలో జాప్యంపై ఇన్సైడ్ స్టోరీ. కర్ణుడి చావుకు 1,00,000 కారణాలు ఉన్నట్లు తెలంగాణలో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణకు అన్ని సమస్యలు ఉన్నాయి. ముందుగా బీసీ రిజర్వేషన్ల అంశంతో ఇవి వాయిదా పడితే ఇప్పుడు ఓటర్ల జాబితాల సమగ్ర సవరణ, ఎస్ఐఆర్, జనాభా లెక్కల సేకరణ వంటి అంశాలు అడ్డొస్తున్నాయి. ఎలక్షన్ల నిర్వహణలో జరుగుతున్న జాప్యం విమర్శలకు తావిస్తోంది. ఎన్నికలు పెట్టకుండా ప్రభుత్వం ప్రజాస్వామ్యం గొంతు నొక్కుతోంది అన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పాలనను వికేంద్రీకరించాలి అనే నినాదం కేవలం మాటలకే పరిమితమవుతుంది. ఎన్నికల జాప్యంతో గ్రామీణ అభివృద్ధి కుంటుపడుతోంది. గ్రామ పంచాయతీలకు మినహా మండల ప్రజా పరిషత్లు, జిల్లా పరిషత్ల ఎలక్షన్లు పెట్టకపోవడంతో తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలని తెలియని దుస్థితిలో ప్రజలు ఉన్నారు. గ్రామస్థాయి సమస్యలకు వార్డు సభ్యులు, సర్పంచ్ల దృష్టికి తీసుకువెళ్తున్నా పంచాయతీ రాజ్ రోడ్లు తదితర సమస్యలను ఎంపీపీలు, జెడ్పీ చైర్మన్ల దృష్టికి తీసుకువెళ్లే అవకాశం లేకుండా పోయింది. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో తెలియని అయోమయంతో అభివృద్ధి పనులకు నిధుల కొరత ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీరాజ్ సంస్థలకు పోటీ చేయాలనుకున్న ఆశావాహుల్లో నిరాశ, నిస్పృహలు నెలకొంటున్నాయి. ఓవైపు జనాభా లెక్కలు, మరోవైపు ఓటర్ల జాబితా సమగ్ర సవరణ కార్యక్రమాలతో ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలపై మళ్లీ నీలి నీడలు కమ్ముకుంటున్నాయి. మరో 5-6 నెలల వరకు ఉండకపోవచ్చని అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రస్తుతం ఎన్నికల సంఘం అధికారులు, సిబ్బంది, రాజకీయ పార్టీల నేతలు ఎస్ఐఆర్ పైనే దృష్టి పెట్టారు. ఎన్నికలు నిర్వహించాలంటే ఓటర్ల జాబితా అవసరం. ప్రస్తుతం ఎస్ఐఆర్ ప్రక్రియ జరుగుతున్న క్రమంలో ఓటర్లు జాబితా సైతం అక్టోబర్ 1 వరకు అందుబాటులో వచ్చే అవకాశం లేదని వినిపిస్తోంది. దీంతో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలతో పాటు నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాలకు ఇప్పట్లో ఎన్నికలు నిర్వహించడం కష్టమేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో పంచాయతీకి పాలక వర్గాలు ఉన్నా మండల ప్రజా పరిషత్తులు, జిల్లా పరిషత్తులు ప్రత్యేక అధికారుల ఏలుబడిలో ఉన్నాయి. రాష్ట్రంలో 566 జెడ్పీటీసీ స్థానాలు, 5,773 ఎంపీటీసీ సీట్లు ఉన్నాయి. చివరిగా 2019లో 3 దశల్లో పరిషత్ ఎన్నికలు జరిగాయి. ప్రజాప్రతినిధుల పదవీకాలం ముగియడంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. వాస్తవానికి గతేడాది సెప్టెంబర్లోనే ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో నెలకొన్న న్యాయపరమైన చిక్కులతో ప్రక్రియ నిలిచిపోయింది. గత నెలలో హైకోర్టు అనుమతిలో మేలో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావించింది. హడావిడిగా ఓటరు జాబితా మ్యాపింగ్ కూడా చేసింది. నోటిఫికేషన్ రావడమే తరువాయి అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ పార్టీలు సిద్ధమయ్యాయి. కానీ మళ్లీ అంతా సైలెంట్ కావడంతో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరగవన్న అంచనాకు వచ్చారు. ప్రస్తుతం ఎస్ఐఆర్ కోసం జిల్లాల కలెక్టర్లతో సహా క్షేత్రస్థాయి సిబ్బంది ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు పోలింగ్ విధులు నిర్వహించాల్సిన ఉపాధ్యాయులతో పాటు ఇతర ఉద్యోగులు జనాభా లెక్కల్లో మునిగి తేలుతున్నారు. ఇక రాజకీయ పార్టీలు ఎన్నికల కంటే ఇప్పుడు ఎస్ఐఆర్ పైనే ఎక్కువ దృష్టి పెడుతున్నాయి. పశ్చిమ బెంగాల్లో ఓటర్ల జాబితాల సమగ్ర సవరణపై పెద్ద రాద్ధాంతం జరిగిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓట్ల తొలగింపు లడాయితో ఇక్కడి పార్టీలు ఎస్ఐఆర్ను చాలా సీరియస్గా తీసుకుంటున్నాయి. ప్రతి పోలింగ్ బూత్కు ఒక BLAను నియమించుకుంటున్నాయి. ఇక ఓటర్ల జాబితా ప్రక్షాళన పార్టీల గెలుపోటముల్లో కీలక పాత్ర పోషించనుంది. అందుకే సమావేశాలు, సమీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై పార్టీలు పెద్దగా ఆసక్తిగా లేవన్న చర్చ జరుగుతుంది. మొత్తానికి రకరకాల ఇబ్బందుల నేపథ్యంలో పరిషత్ ఎన్నికలను పక్కకు పెట్టినట్టేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో ఎన్నికల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.